హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి అధికారికంగా ఎటువంటి ఎగ్జామ్ గాని, అప్లికేషన్ ఫీ అయితే లేకుండా మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి అన్ని జిల్లాల వారు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఒక్క రోజులో జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ పోస్టింగ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత? క్వాలిఫికేషన్ ఏముండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఉన్నది. పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనకు టీటీడీ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ అనేవి ఫిబ్రవరి 12, 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరిక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో, ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి మీరు మీ యొక్క సపోర్ట్ డాక్యుమెంట్స్‌తో పాటుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని కూడా ఇవన్నీ కూడా మీరైతే ఈమెయిల్ ఐడీకి మీరు ఒక సింగిల్ ఫార్మాట్‌లో పంపించాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి సింగిల్ పీడిఎఫ్‌లో ఈమెయిల్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా మీరు ఇంట్లో ఉండి ఓన్లీ మొబైల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోకండి. దీనికి ఫీ డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడికి కూడా వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్, దీనికి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అన్ని జిల్లాల వారు అంటే 13 జిల్లాల వారు అందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఏజ్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అన్ని క్యాస్ట్‌ల వారికి ఇందులో వేకెన్సీ అయితే కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మంత్లీ అయితే మీకు 26,560 రూపీస్ అయితే పే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనకి టీటీడీ వారి సంస్థ అన్నమాట. ఇందులోనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఫార్మకో విజిలెన్సీ అసోసియేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద క్వాలిఫైడ్ పర్సన్ ఆఫ్ ద పోస్ట్ ఫార్మకో విజిలెన్సీ అసోసియేట్ 1 ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, తిరుపతిలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ 517507 ఈ యొక్క అడ్రస్‌లో మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ అనేవి ఓన్లీ మెయిల్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కూడా పోస్ట్ అనేది కూడా పంపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా ఇక్కడ. ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి మీరు మీ యొక్క సపోర్ట్ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సింగిల్ ఫార్మాట్‌లో ఒక పీడీఎఫ్ చేసి మెయిల్‌కి పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, జూనియర్ ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కానీ, క్లినికల్ ఫార్మకాలజీ కానీ, ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే డి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అది కూడా లేకపోతే ఎంబీబీఎస్ గానీ, బీడీఎస్ గానీ క్వాలిఫికేషన్ మీరు కలిగినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డిజరబుల్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు. మీరు దాన్ని వదిలేయండి. ఫ్రెండ్స్, మీకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అది ఇచ్చారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ క్లియర్‌గా సాలరీ అది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే కలెక్షన్ ఆఫ్ ఏడీఆర్ రిపోర్టర్ అంటే మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏడీఆర్ రిపోర్టర్‌ని మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఆఫ్ ఇండివిజువల్ కేస్, సేఫ్టీ రిపోర్టర్, ఐసీఎస్ఆర్ అండ్ మేనేజింగ్ నేమ్ ఇన్ విజీ ఫెల్లో అని చెప్పేసి ఇచ్చారు. అంటే వాళ్ళే మీకు నేర్పిస్తారని చెప్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఎలా వర్క్ అనేది చేయాలి, ఏంటి అని చెప్పేసి ఆళ్ళగే క్వాలిటీగా రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై కంప్టెంట్ అథారిటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఫ్రెండ్స్, మీకు ఏదైనా వర్క్ అనేది ఇస్తే గనుక మీరు వాటిని కూడా ప్రతిరోజు కూడా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ అందరూ కూడా
అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అంటే ఏపీ, తెలంగాణ వరకు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వర్క్ మాత్రం తిరుపతిలో ఉంటుందని గమనించాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫార్మ్. ఇందులో మనం క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ మీ రీసెంట్ కలర్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్ రాయండి. ఫ్రెండ్స్ మీ ఆధార్‌లో ఎలా ఉంటే అలా ఎస్‌ఎస్ పరంగా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ మీ మ్యాట్రికల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ లేదా మీ హస్బెండ్ నేమ్ ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ లెటర్‌లో మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్, మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీ నేషనాలిటీ ఇండియా అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అవునా కాదని అడుగుతున్నారు. యెస్ అయితే 1 అని, కాదు అయితే 2 అని బాక్స్‌లో ఇవ్వండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా లేదా జనరలా? మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో అందులో రాయండి. 10థ్ ఉంటే 10థ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో క్లియర్‌గా ఇవ్వండి. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు? ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి? మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? మీ బోర్డ్ ఆఫ్ ఏంటి? మొత్తం రాయండి. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ గనుక ఉన్నట్లయితే ఇందులో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అయితే డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? మంత్లీ మీకు సాలరీ అనేది ఎంత వస్తుంది? అంతా కూడా ఇందులో ఇవ్వండి. ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ప్లేస్, క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే పెట్టండి. నెక్స్ట్ మీ అడ్రెస్, మీ ప్లేస్ అంతా కూడా క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి, అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పెట్టి, వాళ్ళు మన నోటిఫికేషన్‌లో ఇచ్చిన మెయిల్ ఐడీకి మీరు పీడీఎఫ్ అనేది ఫిబ్రవరి 12థ్ డేట్ లోపు పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎగ్జామ్ ఫీ గాని, ఎలాంటి ఎగ్జామ్ గాని ఏముండవు. డైరెక్ట్‌గా మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు డైరెక్ట్‌గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కావు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి.